నమస్తే గోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఒకప్పటి ఎన్టీ రామారావు గారిని చూసినట్టు అనిపిస్తుంది అనేటువంటి విధంగా చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఏంటి కారణం ఏంటని చెప్పేసి చూస్తే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు. అంటే ఇంతకు ముందు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదట్లో 9 నెలలు అధికారంలోకి వచ్చారు. అప్పట్లో ఆయన వచ్చినటువంటి టైంలో రాజకీయ శూన్యత అనేది ఒకటి ఉండేది. అంటే ప్రజలు లీగల్ గా వెయిట్ చేస్తున్నారు. మాకు ఈ ఒక్క పార్టీ కాకుండా ఇంకేదైనా కొత్త పార్టీ వస్తే బాగుందని చెప్పేసి లీగల్ గా వెయిట్ చేస్తున్నటువంటి టైం అనమాట అది. ఆ టైంలో ఎన్టీ రామారావు గారు అప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యాక్టర్స్ మీద మంచి నమ్మకం ఉండేది ప్రజలకి. అంటే ప్లస్ అది కూడా కాకుండా అప్పుడున్నటువంటి రాజకీయ శూన్యతలో భాగంగా ఎన్టీ రామారావు గారికి అది కలిసి వచ్చి వెంటనే 9 నెలల్లో ఆయన పార్టీ గెలవటం అధికారంలో రావడం జరిగిపోయింది. ఆ టైంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే అంతకు ముందు రంగులు వేసుకునేటువంటి వ్యక్తులు ఏం చేస్తారనేటువంటి చాలా మంది హేళనగా మాట్లాడినా కూడా కానీ ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ రోజు కూడా ఫాలో అవుతున్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆడబిడ్డలకు సంబంధించినటువంటి ఆస్తి హక్కు కావచ్చు. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ముందు వరుసలోనే ఓన్లీ స్త్రీలకు మాత్రం అని చెప్పేసి రాసి ఉంటుంది. అది తీసుకొచ్చింది కూడా ఆయనే. అట్లాగే ఎన్నో సంస్కరణలు, పంచాయతీ విధానాలు, బస్ స్టాండ్లు మొత్తం అసలు కంప్లీట్ గా ఒక ఆంధ్రుడికి రాజకీయం నేర్పించింది ఆయన. ఈ రోజు మనం మాట్లాడుకున్నటువంటి రాజకీయాల్లో చాలా భాగం ఆయన సంబంధించినటువంటి విధానమే. ఆయన తీసుకుంటున్న సంస్కరణలు, ఆశ్రమ సంస్కరణ కంప్లీట్ గా ప్రక్షాళన చేశాడు. అంత గొప్ప వ్యక్తి. ఆయన తోటి ఇప్పుడు అంటే ఆయన విధానానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తూ మాట్లాడుతున్నారు. ఏంటంటే అప్పట్లో ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఆ పార్టీలో నాయకులు కావచ్చు, ఎన్టీ రామారావు గారిని చూస్తే గడగలాడిపోవాలట. ఆయన ఏ చిన్న తప్పును కూడా ఉపేక్షించేవాళ్ళు కదంట. ఏ చిన్న తప్పు చేసినా కూడా తీసి పక్కన పడేసేవాళ్ళంట. ఆ పక్కన పడేసేది కాదు, అసలు లెక్క చేసేవాడు కాదు. అంటే ఎంత లెక్క చేయడం అంటే కుదరకపోతే అక్కడికక్కడ మొత్తాన్ని అంటే రద్దు చేసేసి, అసెంబ్లీని రద్దు చేసి, క్యాబినెట్ మొత్తం రద్దు చేసేసి వెంటనే ఆయన ఎలక్షన్స్ కి వెళ్ళిపోయేంత ధైర్యం, మొండి ధైర్యం అట్లా వెళ్ళిపోయాడంట. అంటే ఎక్కడా కూడా అంటే ఇంక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏ ఎమ్మెల్యేనా కూడా ఒక మంచి ఖరీదైనటువంటి కారులో తిరగాలంటే భయపడిపోవాలంట. అసలు ఈ కారు ఎక్కడిది, నీకు ఎక్కడి నుంచి కొన్నావు, ప్రజల దగ్గర నుంచి నువ్వు ఎంత దోచావు అనేటువంటి సమాధానం చెప్పాల్సి వచ్చిందని కనీసం ఖరీదైనటువంటి కార్లు కూడా తిరగడానికి భయపడిపోవాలంట. అంటే అంత స్ట్రిక్ట్ గా ఉండేది ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి టైంలో. ఆ తర్వాత ఆయన చనిపోవటానికి కూడా అదే కారణమైందని చాలా మంది మాట్లాడతారు. ఎందుకంటే ఆయన తినలేదు, మిగతా వాళ్ళని తినలేదు. అదేమైపోయింది, అందరూ వేరే వాళ్ళకి ఫేవర్ అయిపోయారు, ఈయన మీద వ్యతిరేకం అయిపోయారు. అంటే ఆయన స్ట్రిక్ట్ గా ఉండటమే ఆయనకి ఖచ్చితంగా కొంపముంచినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సరే, అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆయన చేసినటువంటి విధానంతో, ఎన్టీ రామారావు గారి చేసినటువంటి విధానాలతోటి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పోలుస్తున్నారు అంటే ఇప్పుడు ఇటీవల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు జానీ మాస్టర్ కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేకపోతే కిరణ్ రాయల్ గారు కావచ్చు, జనసేనకి సంబంధించిన నాయకులు వీళ్ళంతా, ప్లస్ ఇప్పుడు అత్తి సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా జనసేన నాయకులను కూడా ఉపేక్షించట్లేదు, తీసి పక్కన పడేస్తున్నారు. ఆ పక్కన పడేస్తూ మీరు ముందు నిరూపించుకోండి దీని మీద, ఈ సమస్య మీద అనేటువంటి విధంగా. ఇప్పుడు ఈ అత్తి సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి థియేటర్లు మూసేయాలి అనేటువంటి ఆ కాన్సెప్ట్ రావడానికి ఈయన ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి కోణంలో ఇది బయటకు వచ్చింది. ఈ బయటకు రావడంతో ఆయన వెంటనే మరి పార్టీ నుంచి తీసేశారు. ఆయన ఎవరో తెలుసా, రాజమండ్రికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి, జనసేన పార్టీ ఇన్ఛార్జి ఆయన, అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్. మరి అలాంటి వ్యక్తిని తీసేసి పక్కన పడేశాడు. ఇట్లాగా ఎవరి మీద అలిగేషన్స్ వస్తాయో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉపేక్షించట్లేదు. మిగతా పార్టీలు ఏంటంటే అది ఒక పెద్ద ఇష్యూ అయితే తప్ప అది బయటకు వచ్చేసి విపరీతంగా జనాలు అలిగిపోయి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అనుకుంటే తప్ప తీసేయరు. కానీ క్రమశిక్షణ తప్పారనేటువంటి విధంగా తీసేసినటువంటి విధానం ఎక్కడ ఏ పార్టీలో ఉండదు అసలు వాస్తవంగా. అసలు వైసీపీ పార్టీకి సంబంధించి అయితే ఇంకా చెప్పేదేం కాదు, అసలు ఒక్కరిని కూడా సస్పెండ్ చేయరు. కానీ టీడీపీకి సంబంధించి అయితే మాత్రం కొన్ని ఉన్నాయి. కానీ జనసేన పార్టీ కంప్లీట్ గా తప్పు చేస్తే సస్పెండ్ అయిపోవటమే, దాంట్లో సమస్య లేదు. దాంట్లో అప్పట్లో ఎన్టీ రామారావు గారు చేసేవాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం మళ్ళీ అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు ఈ విషయం గురించి. మరేమైతే చూద్దాం.